ఎంతసేపు రా జామ్లు ఏంటో చూడు. ఎవడో చచ్చాడు మావా. ఓ పెళ్లి ఊరేగింపా. ఏ వేస్తున్నారు మావా అమ్మాయిల డాన్సులు? అవునా? ఏంట్రా నా స్టెప్ వేస్తుంది? అవునరా మన స్టెప్పే. అబ్బో అద్భుతంగా వేస్తుంది. కొంచెం తప్పుకో. ఏంట్రా మీ బాధ? ఇంత అందమైన అమ్మాయిలు అంత అందంగా డాన్స్ చేస్తుంటే ఎంత ఖర్చు పెడితే వస్తాయి ఏంట్రా ఇలాంటి విజువల్స్? కాబట్టి కాసేపు కామ్గా చూడండి. ఈ ఒక్క అమ్మాయిని తప్ప. నువ్వేయి పాపా. అంతేలే, అమ్మాయిలు పొగిడితే ఎందుకు పడతారు? ఏరా ఏమో మావా, వెంట పడితే పడతారు. ఎక్కడా ఏంటి ఫాలో చేస్తున్నావా? చూడగానే ఇంటి దాకా వచ్చానంటే ఫాలో చేస్తున్నట్టేగా. నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు, లైట్ తీసుకో. థ్యాంక్ యూ. ఎందుకు? అడగకుండానే చెప్పావంటే అబద్ధమనేగా. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఈ మాత్రం మాట్లాడకపోతే ఎలా పడతావు? అసలు ఎవడ్రా నువ్వు? నేనెందుకు పడాలి నీకు? అంటే అబ్బాయి అమ్మాయికి, అమ్మాయి అబ్బాయికి పడాలి కదా, అది సృష్టి ధర్మం. దాని అలా కాదంటావమ్మా. ఇంకోసారి మా ఇంటి దగ్గరకు వచ్చావనుకో అస్సలు బాగోదు. బాగోదు, అస్సలు బాగోదు. నేనేమైనా 80s 90s లవ్ చేస్తున్నానా ఇలా ఇంటి ముందుకు వచ్చి వెయిట్ చేయడానికి? కర్మ కాలి ఇంకోసారి కనబడ్డావే అనుకో, నేను అస్సలు పట్టించుకోను. నే పట్టించుకుంటాగా. ఇదిగో బాబా, నే పట్టించుకుంటాగా. అదిరిందిగా అమ్మాయి. ఎక్కు పద ఇంకా. సార్ వెళ్దామా సెటిల్మెంట్కి? లేదురా, పాప ఈ గుండెని గట్టిగా గెలికేసింది. ఈ రోజుకి ఫ్లేవర్లో ఉందాం, రేపు చూసుకుందాంలేరా సెటిల్మెంట్. అంతేలే, అమ్మాయి వస్తే అన్ని మారుతాయి నీకు. మన మినిస్టర్ గారు ఈ రోజు ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడ్డారంటే ఆయన రాష్ట్రానికి చేసిన మంచి పనులు, సేవలే కారణం అనుకోవచ్చు. మినిస్టర్ గారు పెట్టిన డయాగ్నోస్టిక్ సెంటర్స్ ద్వారా ఆయన ఎంతో మందికి ఉచిత వైద్య పరీక్షలు అందిస్తున్నారు. వాళ్ళందరి ఆశీస్సులే ఆయన ప్రాణాలు కాపాడాయని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. ఈ యాక్సిడెంట్ ఎవరు చేస్తుండొచ్చని మీరు అనుకుంటున్నారు సార్? ఈ పరిస్థితికి జీజానే కారణమని బయట అందరూ అనుకుంటున్నారు. దానికి మీ సమాధానం? ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేటువంటిది పోలీస్ సిబ్బంది చూసుకుంటుందండి. కానీ యాక్సిడెంట్ జరిగినప్పుడు నన్ను కాపాడి హాస్పిటల్కి తెచ్చి అడ్మిట్ చేసిన తీస్మార్ ఖాన్ కి మీ మీడియా ముందు థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈ హోమ్ మినిస్టర్ అన్ని సోషల్ సర్వీసెస్ చేస్తున్నాడా? అవునన్నా. ఆర్జీఆర్ అని అతని పేరు మీద 12 డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి. అన్ని చోట్ల ఫ్రీ టెస్ట్లు, సర్వీసెస్ చేస్తూ ఉంటాడు. అందుకే చాలా మంచి పేరు ఉంది అతనికి. ఈ తీస్మార్ ఖాన్ ఎవడు? వాడు బచ్చా పోరగాడన్నా. నా గల్లీలో ఏదో జిమ్ నడుపుకుంటాడు. నేనంటేనే ఉత్సవానికి. తీస్మార్ ఖాన్, ఇంట్రెస్టింగ్ నేమ్. అమ్మ తినమ్మా, ఎక్కువ తాగేశాను. ఇప్పుడు ఇలా చూస్తే ఏముంటుందో ఏంటో. సెట్ అయింది.
చూడకుండా బాగున్నావు. రేయ్ అమ్మో చూసింది. చెప్పమ్మా. రాత్రంతా ఎక్కడికి వెళ్ళావురా? అంటే వీధి చివర వినాయకుడి విగ్రహం ఉంది కదమ్మా, నిమజ్జనం అంటే ఫ్రెండ్స్తో పాటు అలా వెళ్ళాను. ఓ పెక్కేమంటే పర్లేదు తీర్థంలా ఉందని వేసాను. ఎక్కలేదమ్మా. అరే 2 వేసాను, ఎక్కలేదు. 3 వేసాను, ఎక్కలేదు. ఎక్కట్లేదు అబ్బా అని 4, 5, 6, 7 వేసాను, ఎక్కేసిందమ్మా. ఇంకా రాత్రి అక్కడే పడుకుని పోయాను. దరిద్రాన్ని కూడా ఇంత అందంగా చెప్తున్నావురా? ఓకే పో కూలమ్మా, బాయ్ ఫ్రెండ్ చెప్పావు. కూలమ్మా. అమ్మా ఎస్కేప్. ఏం చక్రి ఎక్కడికి? క్లబ్కి. పొద్దునే క్లబ్కి ఏంటి చండాలంగా? ప్రెస్ క్లబ్కి రా. ఓ సారీ వెళ్ళు. గ్యాప్ ఇస్తే ఎక్కేస్తావు. అదో ఆటం వేసుకుని. నైస్ గ్లామర్ రా తీసుమార్కాన్. బాయ్ అమ్మా. ఎక్కడికి? కాలేజీలో సన్నిగాడు చిన్న సెటిల్మెంట్ అంటేను. ఏంటి? అంటే కాలేజీలో సన్నిగాడు సరిగ్గా చదువుకోకపోతే చదువుకోమని చెప్దామని వెళ్తున్నానమ్మా. నీకంత సీన్ లేదులే గాని నువ్వు ఫస్ట్ జిమ్ ఎందుకురా పెట్టావు? బిజినెస్ ఎందుకురా నీకు? ముందు జిమ్ కి వెళ్ళి కలెక్షన్ ఎలా ఉందో చూడు. ఓకే అమ్మా. బిజినెస్ తర్వాతే ఏదైనా. అర్థమైందా? అర్థమైందమ్మా. వెళ్ళు. నువ్వు పని చూసుకో. వెళ్ళు. అమ్మో అరుంధతే. అబ్బా పొద్దునే వానేంటి పడేదా సచ్చేదా? ఖాన్ అది. రేయ్ ఇంత స్లోగా పరిగెడితే టైర్లు అలా కరుగుతాయరా? ఫాస్ట్గా చెయ్యి. ఏంట్రా ఇట్టా ఊపుతున్నావేంది? సరిగా చెయ్యి. రేయ్ ఇద్దరు ఒక దగ్గర ఏం పీకుతున్నారా? వెళ్ళి వేరే పని చూడు. హ్యాంగ్ ఓవర్ తగ్గిందా మావా? ఇంకా లేదురా, ఇంట్లో ఏదో మేనేజ్ చేశాను. మావా కలెక్షన్ ఎలా ఉంది? నిల్లు. ఇలా అయితే ఎలారా? ఇంతమంది వస్తున్నారుగా. తెలిసిన వాళ్ళు చూడు బిజినెస్లు పెడితే ఇలాగే ఉంటది. ఇక్కడ కలెక్షన్స్ లేవు కానీ ఖాతాలు మాత్రం ఉన్నాయి. రేయ్ ఇట్టయితే ఎప్పుడురా మనం బాగుపడేది? అదిగో అన్ని చూడు, ఆడు జిమ్ చేస్తున్నా పక్కన బాడీ గార్డులు. అదిరా లైఫ్ అంటే. మా నవ్వో ఉన్నాం, తుప్పు పట్టిన జీపు, పాకి సెటిల్మెంట్లు. వెరీ బ్యాడ్. రేయ్ ఏంట్రా ఇది? మందే ఆఫర్. మనమే ఆఫ్ చేసే పరిస్థితిలో ఉంటే ఆఫర్ ఒకటి. పని చూడు. ఏమ్రా ఎట్లున్నావు? అన్నా నమస్తే అన్నా. రేయ్ నమస్తే పెట్టు. నమస్తే అన్న. ఎట్లా నడుస్తుంది బిజినెస్? చాలా బాగుందన్నా. హ్యాస్టీస్ అదే మాట్లాడుకుంటున్నాం. ఏదైనా అవసరం ఉంటే వచ్చి కలు. తప్పకుండా మంచిదనా. నమస్తే. రే కాసిమ్రా, ఈ ఏరియాలో పెద్ద తోపు, తెలీదా నీకు? మాకేం తెలుసు మావా, మాకు తోపు నువ్వే కదా. పర్లేదు, ఈ మాత్రం అభిమానం ఉంటే చాలు. రేయ్ ఎక్కడ్రా సెటిల్మెంట్? టీకేఆర్ కాలేజ్. ఓ చదువుకోవడానికి ఎప్పుడు వెళ్ళలేదు, వాళ్ళని చిత్తక బాద్దానికైనా పోదాం. రేయ్ గర్ల్స్ ఉంటారా? గర్ల్స్ ఉంటారా? ఏంజల్స్ ఉంటారు. వావ్ అయితే వెళ్ళాల్సిందే. Yeah. పదండ్రా. రేయ్ రా. రారా.